ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునంజు, పొద్దున్నే మిస్ అమ్మ నిన్ను డాడ్ దగ్గర ప్రిన్సిపల్ దగ్గర చాలా రిస్క్ చేసి కాపాడింది కదా, థ్యాంక్స్ చెప్పావా? లేదు, అయినా అది మిస్ అమ్మ పనే కదా, తన పని తను చేసినందుకు కూడా థ్యాంక్స్ చెప్పాలా? అంజు, ఇది చాలా దారుణమే. పాపం, ఒక్కసారి థ్యాంక్స్ చెప్తే ఏమైపోతుంది? అయినా ఇప్పుడు మిస్ అమ్మ ఏమి మన కేర్ టేకర్ కూడా కాదు కదా. మిస్ అమ్మ అనుకునుంటే నిన్ను డాడ్ దగ్గర ఇరికించేసేది కదా. అవునవును, ఇరికించి ఉండాల్సిందిరా, అప్పుడు తెలిసేది ఎవరి పని ఏంటో. మరీ ఇంత వైలెంట్ గా తయారయ్యావేంటే? అయినా ఇప్పుడేంటి, మిస్ అమ్మకి థ్యాంక్స్ చెప్పి హక్ చేసుకొని ముద్దు పెట్టాలా ఏంటి? యాక్షన్ చెయ్యి, ఓవర్ యాక్షన్ మాత్రం చెయ్యకే. పిల్లలు ఇంకా పడుకోలేదా మీరు? నాకు తెలుసు, ఖచ్చితంగా మంచం ఎక్కకుండా మీటింగ్ పెట్టుంటారని. ఫాస్ట్ గా వెళ్ళి పడుకోండి, మళ్ళీ పొద్దునే లేవాలి కదా, స్కూల్ కి లేట్ అవుతుంది. పడుకోండి పడుకోండి, పదండి. మిస్ అమ్మ నిన్ను డాడ్ దగ్గర ప్రిన్సిపల్ దగ్గర చాలా రిస్క్ చేసి కాపాడింది కదా, థ్యాంక్స్ చెప్పావా? థ్యాంక్స్. థ్యాంక్సా? అయ్యో, థ్యాంక్స్ ఎవరికి చెప్తున్నావు అంజు? ఎందుకు చెప్తున్నావు? చెప్పు 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 చెప్పు. ఎవ్వరికి చెప్పకూడనిదైతేనే కదా వినిపించకుండా చెప్తారు. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేని మనిషితో నేనుండాలి. ఛా! అడుగుతుంటే దిక్కులు చూస్తున్నావు ఏంటి అంజు? చెప్పు, థ్యాంక్స్ ఎందుకు చెప్పా? చెప్పంజు. స్కూల్లో తనని కాపాడినందుకు మాకెవ్వరికి అర్థం కాకూడదని నీకు మాత్రమే వినిపించేలా థ్యాంక్స్ చెప్పింది. అమ్మదంగా అంజు, అమ్ము చెప్తుంది నిజమేనా? చెప్పు చెప్పు చెప్పు. అవును, అయితే ఏంటి? అంజు, నాకు ఈ థ్యాంక్స్ లేవి వద్దు, కానీ నువ్వెప్పుడు ఇలానే అల్లరి చేస్తూ సంతోషంగా ఉండు, నాకదే చాలు. సరే, వెళ్ళు, పడుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.